బాహుబలి దగ్గర నుంచి అందరూ సీక్వెల్స్ వెంట పడుతున్నారు. బాహుబలి 1 చిత్రం క్లైమాక్స్ చూశాక బాహుబలి 2 కోసం పాన్ ఇండియా ఆడియన్స్ ఎంతో అటెన్షన్తో వెయిట్ చేశారు. అందుకు బోలెడన్ని కారణాలున్నాయి. అన్నిటికన్నా ఎక్కువ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న కోసం బాహుబలి 2 చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఆ తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకులు సీక్వెల్స్ కోసం వెయిట్ చేయడమే లేదు. సలార్ 1 తర్వాత సలార్ 2లో శౌర్యంగా పర్వం కోసం ప్రభాస్ కోసం ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మిగతా ప్రేక్షకుల్లో ఎంత అంచనాలున్నాయో చెప్పడం కష్టం. అలాగే పుష్ప పార్ట్ 1 చక్కగా ముగిసింది. దానికి సీక్వెల్ పుష్ప 2 రాబోతుంది. కానీ అది సీక్వెల్గా ఎవరికి కనిపించడం లేదు. పుష్ప 1 హిట్ అయింది. ఆ తర్వాత 2లో ఏం చూపిస్తారో అనే క్యూరియాసిటీ తప్ప ఇంకేం లేదు. ఇక కల్కి 2 పై కూడా కొట్టేసుకునేంత క్రేజ్ అయితే లేదు. ఇప్పుడు దేవరా రిలీజ్ అయింది, దానికి పార్ట్ 2 ఉంటుంది అని ప్రకటించారు. బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 పై ఉన్న ఇంపాక్ట్ దేవరా 2 పై ఉందా? దేవరా సీక్వెల్ కోసం జనాలను వెయిట్ చేయించి ఇంట్రెస్టింగ్ కథ దేవరా 2లో ఉందా అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్ప దేవరా 2 కోసం ఎవరూ పెద్దగా ఆలోచన చేయడం లేదు. అందరూ పార్ట్ 1, 2 అంటూ పార్ట్ 1లో సాగదీసే కథలతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. పార్ట్ 2 కోసం కథను దాచేసుకొని అడ్డమైన సన్నివేశాలను మొదటి భాగంలో పెడుతున్నారు. దానితో లాగ్ సీన్స్ అవి చూసి ప్రేక్షకులకు చిరాకు. అది మొన్నొచ్చిన దేవరాకు కూడా వర్తిస్తుంది. ఇకపోతే దేవరా 2 కోసమై ఏ మేర అంచనాలు ఉన్నాయో అనేది చూడడానికి ఇంకో 2-3 సంవత్సరాలైతే ఆగాల్సి ఉంటుంది.